నమస్తే ద 9 న్యూస్ కి స్వాగతం. పార్వతీపురం మన్యం జిల్లాలో వరుసగా దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసిన సాలూరు రూరల్ పోలీసులు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఐపీఎస్ మాట్లాడుతూ, మన్యం జిల్లాలో వరుసగా దొంగతనాలు జరుగుతూ ఉండటంతో వీటిపై నిఘా పెట్టిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 90 గ్రాముల బంగారం, 90,000 రూపాయల నగదుతో పాటు వెండిని స్వాధీనం చేసుకున్నామని కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. మనకి రీసెంట్గా పాచిపేటలో చిన్న చీపురు వలస గ్రామంలో ఏప్రిల్ 11 నాడు ఒక దొంగతనం జరిగింది. పగలు ఇంట్లో వాళ్ళు లేనప్పుడు తాళం పగలగొట్టి, అల్మారా పగలగొట్టి కొంత గోల్డ్, సిల్వర్ ఆర్నమెంట్స్ తీసుకుపోవడం జరిగింది. దాంట్లో వెంటనే మనం క్లూస్ టీమ్ని పంపించి ఇవన్నీ వెరిఫై చేస్తే ఫింగర్ ప్రింట్ గొల్లపల్లి సాయి కుమార్, సాలూరు టౌన్, ఇతనితో ఫింగర్ ప్రింట్స్ టాలీ కావడం జరిగింది. సో ఆ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ ఆధారంగా, ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా మనము ఫర్దర్ ఎవిడెన్స్ బేస్ చేసుకొని ఇవాళ మార్నింగ్ ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఇతనితో పాటు A2 బత్తుల యుగంధర్ని కూడా పట్టుకొని వారిని విచారించినప్పుడు వీళ్ళిద్దరూ నన్ను ఇంకొక 17 ఏళ్ళు రాకోటి చందు అనేసి చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ ఒకతనితో కలిసి వీరు గత సంవత్సరంన్నర కాలం నుంచి కూడా వివిధ ప్రాంతాల్లో ఈ దొంగతనం అనేది హెచ్పి బై డేహెచ్పీలు చేస్తున్నారు. ముఖ్యంగా మనకి పాచిపెంట, మక్కువ, సాలూరు ఈ ప్రాంతాలే కాకుండా విజయనగరం, కొత్త వలస, రామభద్రాపురం, వైజాగ్, గాజువాక ఇక్కడంతా కూడా వారు నేరాలు చేసినట్టు చూడడం జరిగింది. వారితో పాటు ఒక వీరి బంగారు కూడా ఒక రిసీవర్కి ఇచ్చేవాళ్ళు. సో అతన్ని కూడా పట్టుకోవడం జరిగింది. సో మన దగ్గర ఇప్పటి వరకు సాలూరులో 3 కేసులు, సాలూరులో 2, పాచిపేట మండలంలో 4 కేసులు, మక్కువలో ఒక దొంగతనం, అలాగే సాలూరులో 2, మొత్తం 7 కేసుల్లో ఈ ఎఫ్ఐఆర్లు కూడా కేసులు నమోదు చేయడం అయింది. సో దీంట్లో మనం రికవరీ కూడా దాదాపుగా 90 గ్రాముల గోల్డ్, 90,000 క్యాష్, అదేవిధంగా సుమారుగా 30 తులాల సిల్వర్ ఆర్నమెంట్స్ ఇవన్నీ కూడా వారి దగ్గర రికవరీ చేశాం.